ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు. ఈ సమయంన గమనించండి, మా ఛానల్ ఇంతకుముందు బ్రదర్ అండ్ అసెంబ్లీ వనపర్తి అనేది ఉండేది. కొంచెం మార్పు చేశాం, క్రిస్టియన్ అసెంబ్లీ వనపర్తి అని. క్రిస్టియన్ అసెంబ్లీ వనపర్తి అనే ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నూతనంగా వచ్చే వాక్య సందేశాలు, క్లుప్తమైన సందేశాలు విని మేలు పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ఇప్పుడు యెషయా గ్రంథం 49వ అధ్యాయము 14 వచనాన్ని చదువుకున్నాం. 14 వచనం. అయితే సీయోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14 వచనాన్ని చదువుకున్నాం. ఈ చదువుకుని వచ్చిన భాగంలో సీయోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. సీయోన్ అంటే యెరూషలేం, దేవుని పట్టణం. అనుకుంటుందంట, ఆయన నన్ను మర్చిపోయాడు, యెహోవా మమ్మల్ని మర్చిపోయాడు అని అనుకుంటుంది. కానీ ఇక్కడ చదువుకుని వచ్చిన భాగంలో మానవుని యొక్క తలంపది. కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు మమ్మల్ని చూడలేదు, మా బాధల్లో ఆపదల్లో మేమున్నాము అని దేవుడు మాకెందుకు ఇట్లా చేశాడని అనుకుంటుంటారు చాలామంది. కానీ దేవుడు మర్చేవాడు కాదండి, మర్చేవాడు కాదు. ఎందుకనంటే 15 వచనం చూడండి, 49:15 యెషయా గ్రంథం. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరచుదురుగాను నేను నిన్ను మరవను. ఒక తల్లికి బిడ్డకున్న బాంధవ్యాన్ని, ఒక విశ్వాసికి దేవునికున్న బాంధవ్యాన్ని ఆయన తెలియజేశాడు. అంటే ఒక తల్లికి బిడ్డకున్న బాంధవ్యం కంటే గొప్పది దేవునికి విశ్వాసకున్న బాంధవ్యం లేక సంబంధం. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా చంటి పిల్లను మరచునా అని క్వశ్చన్ మార్క్ ఉంది. మనము తక్కువ జవాబు ఇచ్చేది ఏంటంటే మరవము అని అంటాం. కానీ కన్న బిడ్డలను కూడా తల్లి మర్చిపోతుందని వాక్యం చెప్తుంది. కానీ దేవుడు మాత్రం నిన్ను నన్ను మరవడు. చూడండి, వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరవనన్నాడండి. వారైనా మరుస్తారు కన్న బిడ్డల్ని, కానీ నేను మాత్రం నిన్ను మరవనన్నాడు. అంటే దేవుని కృప, దేవుని కాపుదల మన పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచన చేయండి. మనకు కలిగిన ఇబ్బందులు, ఇరుకులను బట్టి, ఆటంకాలను బట్టి, అభ్యంతరాలను బట్టి దేవుడు ఎందుకు ఇలా చేశాడు, ఇలా జరిగించాడు, ఎందుకు ఇలాగని సందేహిస్తాం. కానీ దేవుడు ఎప్పుడు మన పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు, శ్రద్ధ కలిగి ఉంటాడు. ఎవరు మర్చిపోయినా దేవుడు మాత్రం మరవడండి. కాబట్టి 16 వచనము, చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను అన్నాడండి. నా అరచేతుల మీద చెక్కాను నిన్ను, నా చేతి నీడలో నిన్ను దాచాను. కాబట్టి దేవుని నీడలో, దేవుని చేతి నీడలో మనం ఉన్నాము అనే సంగతిని మనము గమనించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. కాబట్టి దేవుడు మర్చిపోయేవాడు కాదు. 49:2 చూడండి, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు అని చదువుతున్నా. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, అరిచేతిలో చెక్కుకున్నాడు, తన చేతి నీడలో నిన్ను నన్ను దాచాడండి. కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఆపదలు వచ్చినా, లేక ఉపద్రవములు వచ్చినా, ఏమొచ్చినా కూడా దేవుడు మనల్ని కాపాడేవాడుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం ముందు ఉంది, వెనక ఐగుప్తులు తరుముతూ ఉన్నారు.
అప్పుడు మోషేతో అన్నారు, నువ్వు పక్క జరుగు, మేము తిరిగి ఐగుప్తుకే వెళ్ళిపోతాము, అక్కడనే మాకు ఆహారం దొరుకుతుంది, వాళ్ళ చేతుల్లో ఇక్కడ చచ్చే బదులు అక్కడ వెళ్ళేది వీలు అన్నట్టుగా మాట్లాడారు. అప్పుడు మోషే అన్నాడు, ఈరోజు చూసిన ఐగుప్తులని ఇంకెన్నడూ మీరు చూడరన్నాడు. మీరు ఊరుకుండి చూడండి, దేవుని కార్యాలు గొప్పవండి. కాబట్టి అలాగే ఎన్నో సందర్భాల్లో పౌలు కూడా అన్నాడు, ఆయన నా ప్రక్క నిలిచి నన్ను బలపరచును, కాపాడెను, లేక దీవించెను, లేక తప్పించెను అనే మాట చూస్తాం. చాలా సందర్భాల్లో భక్తుల జీవితాలు మనం చూస్తాం. కాబట్టి దేవుడు మనల్ని మరిచేవాడు కాదు. నేను విడవను ఎడబాయునని యెహోషువతో అన్నాడు. కాబట్టి ఎడబాయని దేవుడు, ఇడవని దేవుడు, కాపాడు దేవుడు, బలపరిచే దేవుడు, కృపనిచ్చే దేవుడు. మత్తయి సువార్త 28:20 చివరి లైన్లో ఉంది, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి దేవుడు మనల్ని ఇడవని వాడు. కష్టం వచ్చిన, ఇరుకులు వచ్చిన, ఇబ్బంది వచ్చినా అధైర్యపడక ప్రభు వైపు చూస్తూ, ఆయన వైపు చూస్తూ మనము ముందు కొనసాగాలి. కాబట్టి భయపడాల్సిన అక్కర్లేదు. వస్తాయి కష్టాలు, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, బాధలు వస్తాయి, నష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి. కాబట్టి వీటన్నిటిలో మనం కృంగిపోకూడదు. దేవుడు బలపరిచేవాడు ఉన్నాడు. పౌలు బలపరిచినవాడు, మోషేను బలపరిచినవాడు, నిన్ను నన్ను కూడా బలపరిచి నడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన మనకుండగా ధైర్యం కలిగి ప్రభు కొరకే సాక్షులంగా బ్రతకాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. దయగలిగిన దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడగు తండ్రి, స్తోత్రాలు. చదువుకుని వచ్చిన వారిని దీవించి ఇన్న సంగతులు మా హృదయాలు భద్రపరచండి. వింటున్న వారి హృదయాలు కూడా మీ ధైర్యాన్ని, శక్తినిచ్చి ఆదరించి బలపరచుమని రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.